యంగ్ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళితే లావణ్య అనే యువతి ఈ కేసు పెట్టారు. రాజ్ తరుణ్, లావణ్య 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందట. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడట. 3 నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ బయటకు వెళ్లిపోయాడట. తాను కొత్తగా నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడట. ఈ క్రమంలో తనను అవాయిడ్ చేస్తున్నాడట. తనను వదిలేకపోతే చంపి శవం కూడా దొరకకుండా మాయం చేస్తానని బెదిరించాడట. కావాలనే తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడట. ఆ కేసులో 45 రోజులు లావణ్య జైలు జీవితం అనుభవించిందట. అప్పుడు కూడా తనకు రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం చేయలేదట. రాజ్ తరుణ్ తనకి కావాలంటున్నా లావణ్య న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా రాజ్ తరుణ్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. మద్యం మత్తులో కారు వేగంగా నడిపి యాక్సిడెంట్ చేశారు. పోలీసులు వచ్చేలోపు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేసిన పారిపోతున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా చీటింగ్ కేసు ఆయన మీద నమోదైంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. అతడు సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు. సంక్రాంతికి విడుదలైన నాసామిరంగా చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. అల్లరి నరేష్ సెకండ్ హీరో కాగా రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన తిరగబడరా సామి విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఏఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెరీర్ బిగినింగ్ లో రాజ్ తరుణ్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆయన డెబ్యూ మూవీ ఉయ్యాల జంపాల మంచి విజయం సాధించింది. కుమారి 21F తో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. వరుస పరాజయాలతో రేసులో వెనకబడ్డాడు.